Hello students, welcome to Sri Aravi Educational Academy. This is Yudhishthar Reddy working in Indian Railways as senior CCTC. Students, previous ga repeated ga వచ్చే క్వశ్చన్ మనకు ఎస్ఐ అండ్ పీసీలో టైమ్ అండ్ డిస్టెన్స్కి సంబంధించి కొంచెం డిఫికల్ట్గా ఫీల్ అయ్యే క్వశ్చన్ ఏంటి, ఏ ట్రైన్ లీవ్స్ స్టేషన్ ఏ ఎట్ 8 AM and reaches station B at 12 noon. A car leaves station B at 8:30 AM and reaches station A at the same time. When the train reaches station B, at what time do they meet? క్వశ్చన్ ఏంటి, ఒక ట్రైన్ ఏ అండ్ బి 2 పాయింట్స్ ఉన్నాయండి. ఏ స్టేషను, బి స్టేషన్. ఏ టు బి వెళ్ళేది ఒకటి 8 o'clock స్టార్ట్ అయింది, రీచ్ అవ్వడానికి 12 టైం పడుతుంది. 8 AM స్టార్ట్ అయింది, 12 PM రీచ్ అవుతుంది. నెక్స్ట్ స్టేషన్ బి నుంచి స్టార్ట్ అయింది, 8:30 AM స్టార్ట్ అయింది, రీచ్ అవ్వడం సేమ్ టైంకి రీచ్ అవుతుంది, అంటే 12 PM రీచ్ అవుతుంది. ఇక్కడ మనకి ఓన్లీ టైం మాత్రమే ఇచ్చారు, స్టార్టింగ్ టైం అండ్ ఎండింగ్ టైం. 2 కండిషన్లో కూడా 2 వెహికల్స్ కూడా టైం మాత్రమే ఇచ్చారు, స్టార్టింగ్ టైం అండ్ ఎండింగ్ టైం. డిస్టెన్స్ ఇవ్వలేదు మనకి, ఓకేనా, స్పీడ్స్ ఇవ్వలేదు. అవి ఏ టైంకి కలుసుకుంటాయి, ఎప్పుడు మీట్ అవుతాయని అడుగుతున్నాడు. ఎప్పుడు మీట్ అవుతాయని ఈ క్వశ్చన్ చాలా వరకు ఏం చేస్తారంటే, ఇక్కడ ఫస్ట్ ఏఎంకి స్టార్ట్ అయ్యి 12 PM రీచ్ అవుతుంది, అంటే 4 hours. నెక్స్ట్ 8:30 స్టార్ట్ అయ్యి 12 రీచ్ అవుతుంది, అంటే 3.5 hours. ఈ 4 hours 3.5 hours ఎల్సిఎం తీసుకుంటాం. ఎల్సిఎం తీసుకొని టోటల్ డిస్టెన్స్ 4 3.5 అంటే 7/2 అవుతుంది. 4,7/2 అంటే 28 kilometers ఎల్సిఎం తీసుకుంటున్నాం. సాపేక్ష వేగం రిలేటివ్ స్పీడ్లో అపోజిట్ డైరెక్షన్లో వస్తున్నప్పుడు ఇనిషియల్గా వాళ్ళు స్టార్ట్ అయిన టైం ఈక్వల్గా ఉండాలి. సో టైం ఈక్వల్ ఉండాలి కాబట్టి ఇక్కడ 8:30 ఉందంటే ఇక్కడ స్టార్ట్ అయ్యే టైం కూడా 8:30 తీసుకొని డిస్టెన్స్ మైనస్ చేసి చేస్తారు. అంత అవసరం లేదండి, అది చేస్తే లాంగ్ ప్రొసీజర్ అవుతుంది, మీరు కన్ఫ్యూజ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. చాలా ఈజీగా డైరెక్ట్గా ఆన్సర్ వచ్చే షార్ట్కట్ మెథడ్ చెప్తాను, చూడండి, ఫాలో అవ్వండి. రెగ్యులర్గా వస్తుంటుంది మనకు క్వశ్చన్ ఇది. సో ఫస్ట్ కండిషన్లో మనకి టైం డిఫరెన్స్ తీసుకోండి. 8 AM స్టార్ట్ అయ్యి 12 PM రీచ్ అవుతుంది, అంటే టైం డిఫరెన్స్ ఎంత, 4 hours. సెకండ్ కండిషన్లో 8:30 స్టార్ట్ అయ్యి 12 రీచ్ అవుతుంది, అంటే టైం డిఫరెన్స్ ఎంత ఉంది, 3.5 hours ఉంది. 3.5 hours ఉంది, ఓకే. సో మీరు చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ ఈ ఫస్ట్ అండ్ లాస్ట్ టైం డిఫరెన్స్ తీసుకోండి. ఫస్ట్ అండ్ లాస్ట్ టైం డిఫరెన్స్ 8 and 12 టైం డిఫరెన్స్ ఎంత అవుతుందండి, 4 అవుతుంది. ఈ 4ని ఫస్ట్ టైం డిఫరెన్స్తో మల్టిప్లై చేయండి, 4 into 4 బై ఈ 2 టైమ్స్ ఉన్నాయి కదా, ఇవి రెండింటిని యాడ్ చేయండి. 4 + 3.5 అంటే 7.5 అంటే 15/2 అవుతుంది, ఓకే. 4 into 4 16, 16/15/2 అంటే టోటల్ ఎంత వస్తుంది, 32/15 అవుతుంది. 32/15, 32/15 అంటే 2 hours 2/15 అవుతుంది. 2/15 ఇది అవర్స్ మనకు మినిట్లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 60. 15 1 time, 15 4 times, 4 into 2 అంటే ఎంత అవుతుందండి, 8 minutes అవుతుంది. అంటే ఎంత టైం తర్వాత కలుసుకుంటారు వాళ్ళు, టోటల్గా 2 hours 8 minutes. ఎప్పుడు స్టార్ట్ అయ్యారు, స్టార్టింగ్ టైం తీసుకోండి, 8 hours. సో 8 + 2 hours 8 minutes, టోటల్ ఎంత అవుతుందండి, 10 AM 8 minutes అవుతుంది. అంటే టోటల్గా టైం వచ్చేసి మనకు 10:08 minutes అవుతుంది, ఓకే. రైట్, ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ అవుతుంది, ఓకేనా.